నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. శివనామ స్మరణతో మార్మోగిన కొండారెడ్డిపల్లిలోని శివాలయం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జి కొండారెడ్డిపల్లి గ్రామంలో శివరాత్రి మహోత్సవం పురస్కరించుకొని కొంతమంది శివభక్తులు శివమాలలు ధరించి నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో 41 రోజుల దీక్షలు పూర్తి చేసుకుని ఆ శ్రీశైలంలో వెలిసిన శివయ్య దర్శనానికి శివభక్తులు ఇరుముడులు కట్టుకుని బయలుదేరారు. ఆలయ నిర్వాహకులు మూలే బాలకృష్ణారెడ్డి, మూలే వీరారెడ్డి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారు. శివమాల దీక్షల సందర్భంగా సమీప 3 గ్రామాల ప్రజలు కొండారెడ్డిపల్లి, కొత్తపల్లి, గుడినరవ భక్తులతో ఆలయ ఆవరణం ఎంతో కోలాహలంగా మారింది. నిర్వాహకులు మూలే బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలను కలిగి ఉండాలని, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. శివమాల భక్తులు నిర్వాహకులు మూలే వీరారెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివభక్తులు గురుస్వామి కొమ్మిత వెంగళారెడ్డి, కన్యస్వామి పెట్లు మనోహర్, పెట్లు లక్ష్మయ్య, శివస్వాములు పల్లె ఓపులేష్, పిల్లి చిన్నమాల కొండయ్య, పెంచలయ్య, బాలిపోయిన శివరామకృష్ణ, మూలే వీరారెడ్డి, బాలిపోయిన అవినాష్, ఇరు గ్రామాల ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ రిపోర్టర్ పి కొండలరావు. महादेवाय विद्महे विष्णुपते च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा लक्ष्मीन्यै नमः ओम राजहस्ताय विद्महे बृहस्पत्याय धीमहि तन्नो हंसः प्रचोदयात् स्वाहा हंसन्यै नमः ओम चित्तन्ते स्वाहा चित्तमे नमः మీరు వాళ్ళకి శాంతులంగా రైట ఈరోజు కొండారెడ్డిపల్లి జి కొండారెడ్డిపల్లి గ్రామంలో శివభక్తులు అందరూ కూడా శివమాలలు ధరించి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ యొక్క శివాలయంలో అందరూ శివాలయంలో మాలలు వేసుకొని అందరూ రాత్రి బాగా పూజ చేసుకున్నారు, బడి పూజ చేసుకున్నారు. ఆ సందర్భంగా శివాలయంలోకి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వం ఈ సృష్టి పుట్టినప్పుడే ఓంకారం అనే శబ్దము సృష్టికి ముందే పుట్టింది. ఆ ఓంకారంతోనే ఈ సృష్టించడం జరిగింది. కాబట్టి మనం సనాతన ధర్మాన్ని అంతా కూడా మనం ముందుకు తీసుకొని పోవాలంటే మనం భావితరాలకి మనం ఆదర్శంగా ఉండాలి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా శివభక్తులు సంవత్సరం శివభక్తులు ఎక్కువయ్యి మొత్తం దేశం అంతా కూడా భారతదేశం అంతా కూడా ఈ సృష్టి మొత్తం కూడా శివమయం కావాలని చెప్పి శివభక్తులను అందరిని కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కొండారెడ్డిపల్లి వాసులకి భక్తులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు సార్ ఇది?
జీ కొండారెడ్డిపల్లిలో శివాలయం లేదు ఇంతకుముందు. ఇప్పుడే శివాలయం కొత్త నూతనంగా శివాలయం ఏర్పాటు చేయడం, అందరూ గ్రామస్తులు అందరూ కలిసి కూడా శివాలయం నిర్మాణంలో భాగం పంచుకొని శివాలయం నిర్మాణం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఇక్కడ శివమాలలు ధరించినటువంటి శివభక్తులు ఉన్నారు. ముందు ముందు ఇంకా చాలా ఎక్కువ మంది ప్రతి గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా శివభక్తులు వచ్చి శివమాలలు ధరించి శివుణ్ణి స్మరణ చేసుకొని మనం ముందు కూడా ఈ యొక్క మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి శివభక్తుల్ని ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. హరి ఓం. శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున స్వామి. మేము 20 సంవత్సరాల నుండి ఈ కొండారెడ్డిపల్లి గ్రామంలో శివమాలలు వేస్తూ ప్రతి సంవత్సరము శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున స్వామి దర్శనము జరుపుకుంటూ ఉన్నాము. అదే విధముగా ప్రతి సంవత్సరం ఇలాగే జరిగి శివ సమాజము అభివృద్ధి చెంది నిత్య నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ శివాలయంలో ఇంకా అభివృద్ధి చెంది గ్రామ ప్రజలకు మంచి గ్రామ ప్రజల ఆదరణ ద్వారా మేము శివస్వాములు ఇంకా అభివృద్ధిలో చెంది ఇంకా శివమాలను ఎక్కువగా వేసి శ్రీశైల దర్శన భాగ్యం కలిగించి ఆ శివస్వామి శ్రీశైల వాసిని శ్రీశైలం అనే ఆశీస్సులు కలగాలని ఈ కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ ఈ నివసించినటువంటి ప్రజలందరికీ ఆ స్వామి శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. నా పేరు మూడి వీరారెడ్డి, మాది జీ కొండారెడ్డిపల్లి. మేము ఇంతకుముందు కూడా నేను శివమాల వేసాను దాదాపు. అప్పటి నుంచే మాకు ఒక గురువు ప్రేరణతో ఇక్కడ గుడి నిర్మించాలనే సంకల్పంతో మా అన్నగారు మేము గ్రామ ప్రజలు అందరం కలిసి ఈ గుడిని నిర్మించడానికి మేము 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాము. అది అంచెలంచెలుగా దాదాపుగా పూర్తిగా వస్తుంది. దీనిలో ఊళ్ళో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో ఇక్కడ శివమయం కావాలనే ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని మేము పూనుకున్నాం. దీనికి అందరూ సహకరించమని చుట్టుపక్కల 5-6 గ్రామాలను కూడా మేము అడిగాం. అందరూ కూడా మాకు బాగా సహకరించారు. ముందు ఆ భాగంగానే నేను ఈ సంవత్సరం సీనియర్ ముందున్న శివస్వాములతో కలిసి మమ్మల్ని ఆహ్వానిస్తే మేము కూడా శివమాల వేసాము. ముందు కూడా మేము వేసి అందరికీ దైవభక్తి అంటే సనాతన ధర్మాన్ని న్యాయం విలువలు కాపాడాలా, ఒక భక్తి మార్గంలోనే పోతే అవి సాధ్యమవుతాయని, దాదాపుగా ఎవరైనా కావచ్చు దైవాన్ని ఆశ్రయించేవాడు ఖచ్చితంగా కొంచెం ధర్మాన్ని ఆశ్రయిస్తాడు. ఆ ధర్మాన్ని ప్రజల్లో కలిగించినప్పుడే మనం ముందు మన ప్రగతి ముందు వెళ్తాము. ఆ ఉద్దేశంతోనే మేము ఈ యొక్క సంకల్పాన్ని పూనుకున్నాము. ఆ త్వరలో ఈ గుడికి పూర్తి కావస్తుంది. ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టారు స్వామి ఈ గుడికి? ఇప్పటికి దాదాపు ఈ గుడి 1.5 లక్షల రూపాయల దాకా అవుతుంది. ఇంకా కూడా పెరగవచ్చు. దాదాపుగా ఇంకా 6 నెలల్లో ఈ గుడి పూర్తవుతుంది. దీనికి అందరూ గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా బాగా సహకరించారు. ఇంకా కూడా సహకరించమని కోరుతున్నాము. ఇంకా వాళ్ళ సాయం కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. పబ్లిక్ నుంచి ఏమన్నా రిక్వెస్ట్ చేయదలుచుకున్నారా ఈ గుడి గురించి? అవును, పబ్లిక్ నుంచి అందరికీ తెలియజేయాలని ఉన్నాను. వాళ్ళు ఇచ్చిన విరాళాలు సేకరించి గుడికి అభివృద్ధికి తోడ్పడతామని మేము అనుకుంటున్నాం. మీ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా పబ్లిక్? నా నెంబర్ 9490465675. మరొకసారి 9490465675.